హాయ్ బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ లవర్స్ తెలుగు. ఫర్ హిమ్ అనేసి బిఎల్ డ్రామాని ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనుకుంటున్నా. సో వేరే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేశారో లేదో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మన ఛానల్లో రాబోయేది ఆన్ గోయింగ్ సిరీస్ అనమాట. దీని పేరు వచ్చేసి ది రీబౌండ్. సో చాలానే బాగుంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. సో సెకండ్ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే కనుక ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఇంకా లేట్ సెకండ్ ఎపిసోడ్ చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఒక అబ్బాయిని రౌడీలు అయితే కనుక వెంట పెడతా ఉంటారు. తనైతే కనుక పరిగెట్టుకుంటా వెళ్తా ఇంకొక అబ్బాయికి డాష్ ఇచ్చుంటారు. సో వీళ్ళిద్దరు అనమాట మెయిన్ లీడు సెకండ్ లీడు. సో ఒకరికొకరు చూసుకుని షాకింగ్గా అయితే కనుక వాళ్ళ పాస్ట్ని అంతా గుర్తెచ్చుకుంటారనమాట. సో వీళ్ళిద్దరికి అయితే కనుక పరిచయం ఉందన్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటే సెకండ్ లీడ్ అంటాడు మెయిన్ లీడ్ తోటి, ఏ రూయ్ నువ్వేంటి ఇక్కడ అంటే, ఏ ఫస్ట్ మాట్లాపరా పరిగెట్టు అనేసి మెయిన్ లీడ్ అయితే కనుక తను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. సో అలా వెళ్ళి వీళ్ళిద్దరు అయితే కనుక ఒక గోడ చాటున దాక్కుని ఉంటారు. సో ఒకరి కళ్ళలోకి ఒకరు అలా చూసుకుంటూ ఉంటారా. వీళ్ళ పాస్ట్ని అయితే కనుక అలా గుర్తెచ్చుకుంటూ ఉంటారు. మెయిన్ లీడ్ పేరు వచ్చేసి రూయి అండ్ సెకండ్ లీడ్ పేరు వచ్చేసి జెన్. సో వీళ్ళిద్దరు అది కనుక అలా చూసుకుంటా వాళ్ళ యొక్క పాస్ట్ని అది కనుక గుర్తెచ్చుకుంటూ ఉంటే జెన్ అంటాడు, అదేంట్రా వాళ్ళందరూ ఎవరు నీ వెనకాల ఎందుకు పడుతున్నారంటేని, సర్లే వాళ్ళందరూ వెళ్ళిపోయారులా అంటే ఈ లోపల జెన్ అంటాడు, ఛా నీ వల్ల నా కాఫీ అన్నీ పడిపోయినాయి, ఇప్పుడు నేను కస్టమర్స్కి ఏమి ఇవ్వాలి అంటేని, ఓ అవునా అనేసి జెన్ చూస్తాడనమాట. రూయి సరే ఇంకో నా షర్ట్ వేసుకో అంటే, ఎందుకు నీ షర్ట్ అంటే, ఒక్కసారి చూసావా నీ షర్ట్ అంతా కాఫీ మార్కులు అయిపోయినాయి, దీంతో వెళ్తావా ఏంటి కస్టమర్స్ దగ్గరికి కాఫీ ఇవ్వడానికి, కాబట్టి నా షర్ట్ వేసుకొని తను అంటూ ఉంటే ఏం అవసరం లేదనేసి మన జంట అంటూ ఉంటాడు అనమాట. కానీ రుయ్య అది కనుక వేసుకోమన్నాను కదా వేసుకుంటే ఏం అవసరం లేదనేసి తను అంటూ ఉంటాడు, ఏ వేసుకోరా అనేసి తన మీదకి వేసేస్తాడనమాట. జన్ అంటాడు, సర్లే కానీ నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు వాళ్ళంతా ఎవరు అనేసి అడుగుతూ ఉంటే, ముందు అదంతా తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి రూయ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే జన్ అది కనుక ఏ రూయ్ రూయ్ అని పిలుస్తూ ఉంటాడు. బట్ రూయ్ అది కనుక వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. రూయ్ ఇచ్చిన షర్ట్ని అది కనుక మన జన్ చూస్తూ ఉంటాడు. ఈ సీన్కి ముందు 4 hours ముందు ఏం జరిగిందని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి బాస్కెట్ బాల్ మ్యాచ్ని చూపిస్తూ ఉంటారు. జన్ అది కనుక స్కూల్లో అది కనుక బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటాడు. రుయ్య కూడా సేమ్ టైంలో బాస్కెట్ బాల్ ఆడతాడు. కాకపోతే తను వచ్చేసి గ్రౌండ్లో ఆడుతూ ఉంటాడు అనమాట. రెండు అది కనుక సిమిలర్గా జరుగుతూ ఉంటాయి. మనకి రెండు చూపిస్తూ ఉంటారు. మన రుయ్య దగ్గర ఉన్న ఒక పర్సన్ అయితే కనుక ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటాడు అనమాట. తనకది కనుక వాళ్ళ బాస్ ఫోన్ చేసి ఈరోజు బాస్కెట్ బాల్ చూడడానికి చాలామంది వచ్చారు కదా అంటే, అవును బాస్ అని తను చెప్పుంటాడు. సరే అయితే మన రుయ్యనైతే కనుక బాస్కెట్ బాల్ ఓడిపోమని చెప్పు అంటే, సరే బాస్ నేను చెప్తాను అనేసి తను అంటూ ఉంటాడు అనమాట. పర్సన్ అది కనుక రుయ్యి వచ్చేసరికి రుయ్యి చెప్తా ఉంటాడు. సో బాస్ చెప్పాడు నీకు ఇప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు కదా అంటే, రుయ్యి కూడా అనమాట సరే అనేసి గేమ్ ఆడుతూ ఉంటాడు. బట్ గేమ్ ఆడే వాళ్ళది కనుక రుయ్యిని కింద దోస్తుంటారు. అదేవిధంగా జన్ను వాడే ప్లేస్లో ఆపోజిట్ టీం వాళ్ళు కూడా తను దోస్తుంటారు అనమాట. మన రుయ్యికి చాలా కసిగా ఇది కనుక గేమ్ విన్ అయి ఉంటాడు. జన్ను కూడా అనమాట చాలా సక్సెస్ఫుల్గా బాస్కెట్లో బాల్ వేస్తుంటారు అనమాట. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. రుయ్యిని అది కనుక ఆపోజిట్ వాళ్ళు కొట్టారు కదా అందుకోసం అనేసి తను లూజ్ అవుదాం అనుకుంటాడు. బట్ గేమ్ అయితే కనుక విన్ అయి ఉంటాడు అనమాట. ఇప్పుడు అది కనుక జన్ చూపిస్తూ ఉంటారు. జన్ వాళ్ళ టీం కూడా ఆడుతూ ఉంటారు. బట్ జన్ వాళ్ళ టీం మెంబర్స్ అయితే కనుక సగం మంది రాకుండాను ఒక రూమ్లో కూర్చొని అనమాట వాళ్ళు అయితే కనుక స్మోక్ చేస్తూ ఉంటారు. అదంతా అయితే కనుక ఒక అమ్మాయి అయితే కనుక వీడియో తీస్తూ ఉంటుంది. సో ఈ అమ్మాయి పేరు వచ్చేసి మిన్ అనమాట. తను వచ్చేసి ఒక జర్నలిస్ట్ క్లబ్లో ఇది కనుక ఒక మెంబర్ అనమాట. సో తనైతే కనుక వెంటనే వాళ్ళ క్లబ్లో ఇది కనుక పోస్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు అయితే కనుక జన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. జన్ వాళ్ళది కనుక లూజ్ అయిపోయి ఉంటారు అనమాట. గేమ్ ఓడిపోయి ఉంటారు. వాళ్ళ కోచ్కి చెప్తా ఉంటే వాళ్ళ కోచ్ అనమాట, మీరు ఎప్పుడైనా గెలిచారు అయినా సరే మీ టీంలో ఉన్న సీనియర్స్ ఇక్కడ లేరు, అలాంటప్పుడు మీరు ఎలా విన్ అవుతారో చెప్పు అనేసి ఆయన అంటూ ఉంటారు. ఈ లోపల ఒక అబ్బాయి వచ్చి అనమాట ఒక విషయం చెప్పుంటారు. ఇప్పుడైతే కనుక ఒక రూమ్లో కూర్చొని స్మోక్ చేస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళ దగ్గరికి కోచ్ వచ్చి అనమాట, ఇక్కడ ఏం చేస్తున్నారో మీరు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి స్మోక్ చేయకూడదు అనేసి, సరే అయితే మీరు ఇంకా అయితే కనుక గేమ్ ఆడొద్దు, సో మీకు మాకు ఇంకా కట్టిఫ్ అనేసి కోచ్ చెప్తా ఉంటాడు. అదే టైంలో అక్కడికైతే కనుక స్కూల్ యొక్క డైరెక్టర్ కూడా వచ్చి అనమాట, మీకు ఎన్నిసార్లు మీకు అవకాశాలు ఇవ్వాలి, అదే మాదిరిగా మీరు చేసిన తప్పే చేసి మన స్కూల్ యొక్క పరువును తీస్తున్నారనేసి కోచ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారనమాట. కోచ్ను డైరెక్టర్ కూడాను. మన జన్ అది కనుక అలా చూస్తా అనమాట. డైరెక్టర్ దగ్గరికి వచ్చి, సార్ ఒక్కసారికి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా, ఎందుకంటే వాళ్ళ వల్ల మేము కూడా ఎఫెక్ట్ అవుతాము, మాకైతే కనుక బాస్కెట్ బాల్ అన్నది డ్రీమ్ కదా అనేసి అంటే, బట్ వాళ్ళ డైరెక్టర్ ఏమీ వినడనమాట. వాళ్ళకి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాం బట్ వాళ్ళు వినడం లేదు కదా, ఈసారి మేము ఛాన్స్ ఇవ్వలేము అనేసి డైరెక్టర్ కోచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి జన్ ఇది కనుక చాలా డల్గా ఇది కనుక ఆలోచిస్తూ ఉంటాడనమాట. అదే టైంలో అక్కడికి మిన్ను కూడా వచ్చి ఉంటుంది. మిన్నుని చూసిన జన్ ఇది కనుక మిన్ దగ్గరికి వెళ్ళి, నువ్వే కదా అది పోస్ట్ చేసింది, నీ వల్ల చూడు ఏం జరిగిందంటేని, నేనేం తప్పు చేయలేదు కదా, మీ వాళ్ళు తప్పు చేశారు, అదే తప్పు నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను అనేసి నేను చెప్తా ఉంటుంది. దానికి జన్ అంటాడు, చూడు మా వాళ్ళు తప్పు చేశారు బట్ వాళ్ళు తప్పు చేశారు, మేము తప్పు చేయలేదు కదా, మేము చాలా కష్టపడేది కనుక టీం విన్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము చాలా కష్టపడి ఆడాము, ఒక్కసారి నువ్వు మేము ఆడిన గేమ్ చూడు, అప్పుడు నువ్వు ఇలా మాట్లాడు
అనేసి మన జెన్ అంటూ ఉండేసరికి తనైతే కనుక అలా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక ఒక కెఫీని చూపిస్తా ఉంటారు. ఆ కెఫీలో అయితే గనుక అక్కడికొచ్చే కస్టమర్స్ అందరికీ అయితే గనుక వీళ్ళు హాయ్ అని చెప్తా ఉంటారనమాట. అదే కెఫీలో మన జెన్ కూడా వర్క్ చేస్తా ఉంటాడు పార్ట్ టైమ్ వర్క్. అక్కడుండే ఓనర్‌తో అనమాట సారీ లేట్ అయిపోయింది ఏమనుకోవద్దు అనేసి అంటేని పక్కనే ఉన్న అబ్బాయి అంటాడు, "నువ్వు వచ్చేసి పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నావు కదా! అలాంటప్పుడు లేట్‌గా వస్తే మనీ ఎలా ఇస్తారు చెప్పు" అంటే ఓనర్ అంటది, "పర్వాలేదులే ఈసారి కుదిలేరా" అనేసి అంటా ఉంటది. ఈ లోపల ఈ అబ్బాయి అంటాడు, "సరే కానీ ఈసారి ఎన్ని పాయింట్స్‌తో ఓడిపోయారేంటి" అంటే 18 పాయింట్స్‌తో ఓడిపోయామంటే, "ఓహో! ఇంత డల్‌గా పెట్టుకొని మళ్ళీ ఇలాగే చెప్తావంటే ఇంకెలా చెప్పలేననుకుంటాలే" అనేసి తను అంటా ఉంటే ఈ లోపల ఓనర్ అనమాట, "నువ్వేం నిరాశ పడకు ఫైటింగ్" అనేసి అంటా ఉంటది. సరే కానీ ఫస్ట్ ఈ ఆర్డర్ అయితే కనుక డెలివరీ ఇవ్వి. సో పక్క స్ట్రీట్‌లోనే అనమాట వెళ్ళు అనేసి తను పంపించుంటదనమాట. జెన్ కూడా వెళ్తా ఉంటాడు. ఇప్పుడైతే కనుక రుయ్యని చూపిస్తా ఉంటారు. రుయ్య అయితే కనుక తన రూమ్‌లో బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేసి తనైతే కనుక ఫోన్‌లో బాస్కెట్ బాల్ యొక్క గేమ్ చూస్తా ఉంటాడనమాట. తను అలా చూస్తా ఉంటాడా, రుయ్య వాళ్ళ ఇంటికి కొంతమంది వచ్చనమాట. డోర్ ఓపెన్ చేయనేసి గట్టిగా అరుస్తూ ఉంటారనమాట. ఆ మాటలు విన్న రుయ్య అయితే కనుక వెంటనే షర్ట్ వేసుకొని అనమాట అక్కడి నుంచి అయితే కనుక పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఉంటారు. సో రౌడీలు అయితే కనుక రుయ్య కోసం వచ్చి ఉంటారనమాట. రుయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు అనేసి రుయ్యని అయితే కనుక ఫాలో అవుతాను. కడక వాళ్ళు కనిపెట్టేసి అనమాట రుయ్య వెనకాల ఫాలో అవుతూ ఉంటారనమాట. రుయ్య పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో మనకి ఫస్ట్ సీన్‌లో చూపించారు కదా, ఇలా మన రుయ్య వచ్చేసి జెన్ని డాష్ కొట్టింది. సో ఇదే అనమాట సీను. సో మన రుయ్య వెనకాల రౌడీలు ఎందుకు పడ్డారా అనేసి 4 అవర్స్ ముందు ఏం జరిగింది అన్నది చూపించారనమాట ఇప్పుడు వరకు. ఇప్పుడు కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది డ్రామా. రుయ్య అది కనుక షర్ట్ ఇచ్చి ఉంటాడు కదా, దాన్ని అది కనుక జెన్ అలా చూస్తూ ఉంటాడనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ అది కనుక జెన్ పనిచేసే షాప్కి అయితే కనుక ఒక అబ్బాయి వచ్చి ఉంటాడు. ఆ అబ్బాయిని చూసిన ఓనర్ అమ్మాయి అయితే కనుక నమస్తే అని చెప్పనమాట, "వెల్కమ్ టు అవర్ కెఫీ" అనేసి అంటూ ఉంటుంది. "నేను ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదు బాబు, సో ఇది ఫస్ట్ టైం" అంటేని, "అవునండి ఈ ఏరియాకి నేను ఇదే ఫస్ట్ టైం" అంటేని, "ఓ అవునా సరే బాబు, నా పేరు వచ్చేసి గోల్ఫ్, మరి నీ పేరేంటి" అనేసి తను అడుగుంటుంది. "నా పేరు వచ్చేసి ఆస్టోమ్" అని చెప్పుకుంటాడు. "నీ పేరు కూడా నీకులా చాలా క్యూట్గా ఉంది తెలుసా, సరే అది నీ ఆర్డర్ చెప్పి అంగా ఆ చైర్లో కూర్చోను" కానీ తను కూడా అనమాట తను ఆర్డర్ చెప్పుంటాడు. "సరే బాబు ఉండి తీసుకొస్తా" అనేసి తను అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తిన అయితే కనుక వాళ్ళ డాడీకి మెసేజ్ చేస్తూ ఉంటాడు, "ఇలా నేను కొత్త ఏరియాకి వచ్చాను, కొత్త స్కూల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, సో మీరేమి నా కోసం వరి అవ్వకనని మెసేజ్ చేస్తూ ఉంటాడు. తను అనమాట కాఫీ తాగేసి బయటకు వస్తూ ఉండేసరికి తనకైతే కనుక జెన్ ఎదురొచ్చుంటాడు. సో ఒకరికొకరు అలా చూసుకుంటారు. సో ఒకరికొకరు అనమాట అలా చూసుకొని నమస్తే అన్నట్టు సైగలు చేసుకుంటారు. బట్ ఇద్దరికి పరిచయం ఉందా లేదా అన్నది మనకు తెలియదు. ఆస్టవ్ మాత్రం జెన్ వంక అలా చూస్తూ ఉంటాడు. జెన్ దేనికి లోపలికి వెళ్ళి ఓనర్కి విషయం చెప్పుకుంటాడు. ఓనర్ అంటే, "సరే అయితే నీ ఆర్డర్ ఆల్రెడీ నేను చేసి ఉంచాను, ఇంకో పట్టుకెళ్ళంటే" "అదేంటి మీకెలా తెలుసా" అంటే, "అదే నీకు డాష్ ఇచ్చిన అబ్బాయి ఇక్కడికి వచ్చాడు, సో మన మనీ కూడా రీఫండ్ చేస్తాడనమాట, చాలా మంచివాడు, బట్ చూడడానికి అది ఇంకా రౌడీలాగా ఉన్నాడు తెలుసా, బట్ చాలా కూల్గా ఉన్నాడు" అనేసి వాళ్ళ ఓనర్ చెప్తా ఉంటే, "ఇంతకు ఆ అబ్బాయి ఏడంటే ఇప్పుడే వెళ్ళిపోయాడంటే, "ఏంటి ఇప్పుడు వెళ్ళిపోయాడు, సరే అది ఇవన్నీ మీరు పట్టుకొని నేను ఇప్పుడే వస్తా" అనేసి మన జెన్ అది కనుక అవి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసానమాట. మన రుయ్య కోసం బయటకు వచ్చి ఉంటాడు అనమాట. వచ్చి చూసేసరికి రుయ్య ఉండడు. అయ్యో లేడే అనేసి తను లోపలికి వెళ్ళిపోయేసరికి మన రుయ్య అది కనుక వచ్చి అనమాట చాటుగా చూస్తూ ఉంటాడనమాట. సో ఎందుకు ఇలా చూస్తాడు ఏంటి అన్నది కూడా మనకు తెలియదు, మేబీ ముందు తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ అది కనుక జెన్ వాళ్ళ ఇంటిని చూపిస్తూ ఉంటారు. తనకు వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది అనమాట. సో వాళ్ళ అమ్మమ్మ వర్క్ చేస్తూ ఉండేసరికి జెన్ అంటాడు, "ఎందుకు అమ్మమ్మ ఇంతలా వర్క్ చేస్తున్నావు నువ్వు, చెప్పు నీ హెల్త్ పాడైపోతుంది కదా" అంటే, "పర్వాలేదు బాబు, కొత్త ఆర్డర్ వచ్చింది అందుకోసమే నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకోపో" అంటే, "ఏం పర్వాలేదు అమ్మమ్మ, నేను నీకు హెల్ప్ చేస్తాను కదా" అనేసి వాళ్ళ అమ్మమ్మ వర్క్ కూడా అనమాట తినే హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. సో ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో ఇది కనుక జెన్ వచ్చి మంచం మీద ఇది కనుక పడుకొని ఉంటాడు. తన టీ షర్ట్ చూసేటప్పటికి రుయ్య గుర్తుకొస్తూ ఉంటాడనమాట. సరే కదా అనేసి టీ షర్ట్ కూడా తీసేసి దాని వంక అలా చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్న జెన్‌కి ఇది గనుక రుయ్య గుర్తుకొస్తా ఉంటాడు. ఈరోజు జరిగిన మూమెంటే గుర్తుకొస్తా ఉంటదనమాట. సర్లేలే అనేసి తన ఫోన్ చూసుకునేసరికి తన ఫోన్‌లో మళ్ళీ మిన్ అప్లోడ్ చేసిన వీడియో ఉంటదనమాట. ఆ వీడియోని చూసి చాలా డల్‌గా ఫీల్ అవుతా ఉంటాడనమాట. సర్లేలే అనేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళుంటాడు. ఇప్పుడైతే గనుక రుయ్యని చూపిస్తా ఉంటారు. రుయ్య కూడా అనమాట ఇంటికొచ్చేస్తుంటాడు. తనకైతే గనుక మెసేజ్ వచ్చుంటది. "నువ్వు బాగానే ఉన్నావా రుయ్యి? నీకేమీ కాలేదు కదా? సర్లే కానీ రిప్లై ఇవ్వరా, నేను వచ్చేసి మీ అన్నయ్యనే కదా" అనేసి మెసేజ్ వచ్చుంటది. బట్ రుయ్య అయితే గనుక ఏమీ రిప్లై ఇవ్వడనమాట. అనమాట వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. బెడ్ మీద ఒక కోట్ ఉంటుంది. ఆ కోట్ మీద బాస్కెట్ బాల్కి సంబంధించిన ఒక సింబల్ ఉంటుందన్నమాట. అది చూస్తేనే మన రుయ్యకి ఒక విషయం గుర్తుకొచ్చుంటుంది. తనును అండ్ జెన్ కలిసి ఉన్నప్పుడు మూమెంట్ చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు అనమాట బాస్కెట్ బాల్ డ్రెస్ వేసుకుని ఉంటారు. సో మన జెన్ అంటూ ఉంటాడు, "సో నేను ఇది సరి చేసేస్తాను, నువ్వేం కంగారు పడుకో, చూడు నేను ఎటువంటి డిజైన్ వేస్తాను" అనేసి బాస్కెట్ బాల్ యొక్క డిజైన్ ఇది కనుక వేస్తుంటాడు. అది చూస్తున్నా మన రుయ్య అంటాడు, "ఎందుకు ఇదంతా నీకు కష్టం" అంటేని, "పర్వాలేదు, ఇది నేను ఎవరి కోసం
చేయను, నీకోసం మాత్రమే చేస్తాను అనేసి అంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ అయితే కనుక బాస్కెట్బాల్ యొక్క ట్రైనింగ్ అయితే కనుక చేస్తూ ఉంటారనమాట, ప్రాక్టీస్. సో వాళ్ళిద్దరూ అలా చేసుకుంటూ ఉండేటప్పటికి మన జెన్ పడిపోతూ ఉంటే మన రుయ్య పట్టుకుని ఉంటాడు. అదేవిధంగా వీళ్ళిద్దరూ కూడా చేతులు పట్టుకుని వెళ్ళడం, కిస్ చేసుకోవడానికి దగ్గరకంటే రావడం, ఇదంతా ఇది కనుక మన రుయ్యకి గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో ఇంకొక కొత్త పర్సన్ చూపిస్తూ ఉంటారు. తినేది కనుక నడుచుకుంటూ వెళ్తూ ఉండేసరికి స్కూల్ యొక్క డైరెక్టర్ పిలుచుంటాడు, ఏ టోన్ అనేసి. సో టోన్ కూడా వెనక్కి తిరిగేసరికి ఏంటి అంటే, అదే కంప్యూటర్లో అన్ని ఫిక్స్ చేస్తావా లేకపోతే సర్వీసింగ్కి ఇమ్మంటావా అంటే, నేను అన్నీ చేసేసాను అనేసి తను అంటా ఉంటే, ఏంట్రా నీ దగ్గర ఈ స్మెల్ వస్తుంది, మార్నింగే అప్పుడే డ్రింక్ చేస్తావంటే, చూడు ఎందుకు నువ్వు అలా నా వంక చూస్తున్నావు, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు చెప్పు, కొంచెం డ్రింక్ చేసినంత మాత్రాన నా యొక్క పర్ఫార్మెన్స్ ఏం మారిపోదు, నేను ఎలా ఉన్నావన్నా అలాగే ఉంటాను, అర్థమవుతుందా నీకు అనేసి టోన్ అంటూ ఉంటాడు అనమాట డైరెక్టర్ తోటి. సో వీళ్ళిద్దరిని ఇలా చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ అనమాట, కోచ్ అయితే కనుక టీం వాళ్ళందరినీ పిలిచి ఒక విషయం చెప్తా ఉంటారు. సో డైరెక్టర్ సార్ అయితే కనుక మీ యొక్క బాస్కెట్బాల్ క్లబ్ని అయితే కనుక తీసేశారు కాబట్టి అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి అనేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. మన జన్ అయితే కనుక అదే మాదిరిగా బాస్కెట్బాల్ అయితే కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇదంతా ఇది కనుక అటు నుంచి వస్తున్న టాన్ కూడా చూస్తూ ఉంటాడు. టాన్ అయితే కనుక జన్ అదే మాదిరిగా చూస్తూ ఉంటాడు, ఎందుకంటే జన్ వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. తను కూడా అనమాట చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సీలో జన్ అయితే కనుక డైరెక్టర్ సార్ రూమ్కి వచ్చి ఉంటారు. డైరెక్టర్ అంటారు, అదేంటి జన్ నువ్వు ఇలా వచ్చావంటేని, సార్ ఈ ట్రోఫీస్ అన్నీ బాస్కెట్బాల్కే కదా వచ్చినాయి సార్ అంటేని, అవునంటే ఇవన్నీ 6 times ఛాంపియన్షిప్ నగ్గితే వచ్చినాయి కదా సార్, అప్పుడు ఫీల్ ఎలా ఉంది మీకు అంటేని, అప్పుడు చాలా ప్రౌడ్గా అనిపించింది, చాలా బాగుంటుంది ఆ ఫీలు అంటే, అవును సార్ చాలా బాగుంటుంది, అటువంటి ఫీలే మేము కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం, ప్లీజ్ సార్ మాకైతే కనుక ఒక అవకాశం ఇవ్వండి, మేమైతే కనుక బాస్కెట్బాల్ మంచిగా ఆడతాము ప్లీజ్ సార్ అనేసి మన జన్ అయితే కనుక చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దానికి డైరెక్టర్ సార్ కూడా ఒప్పుకొని ఉండే. సో నెక్స్ట్ సీన్లో జన్ అయితే కనుక వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తా ఉంటారు. సో డైరెక్టర్ సార్ ఒప్పుకున్నారు, కాకపోతే మన క్లబ్లో ఒక 10 members అయినా ఉండాలంట, బట్ మనమైతే కనుక ముగ్గురమే కదా ఉన్నా, అందరూ వెళ్ళిపోయారు కదా అంటేని, అవునరా, కాబట్టి మనం మిగిలిన మెంబర్స్ని కూడా ఏదో ఒకలాగా రప్పించాలి, అప్పుడే మన క్లబ్ ఇది కనుక నిలబడద్దు అనేసి జన్ అంటూ ఉంటాడు అనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో జన్ ఇది కనుక కాఫీ షాప్లో వర్క్ చేస్తూ ఉండేసరికి అక్కడికి అయితే కనుక మిన్ వచ్చి ఉంటుంది. జన్ చెప్పుంటాడు కదా, మేము చాలా బాగా ఆడాము, ఒకసారి మా వీడియో క్లిప్ని చూడనేసి. అందుకోసం మిన్ను కూడా అనమాట జన్ వాళ్ళు ఆడిన బాస్కెట్బాల్ యొక్క మ్యాచ్ని చూస్తూ ఉంటుంది. అందులో మన జన్ గురించి చాలామంది మంచిగా పాజిటివ్గా మెసేజ్లు పెట్టుంటారు. అవన్నీ అయితే కనుక మిన్ను చదివైతే కనుక ఇప్పుడు జన్ దగ్గరకు వచ్చి ఉంటుంది. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఏమైనా నీకు ఆర్డర్ కావాలితే కనుక చెప్పు, నువ్వు నీ సీట్లో కూర్చుంటే నీ ఆర్డర్ నేను తీసుకొస్తా అనేసి మన జన్ అని ఉంటాడు. మిన్ను కూడా అనమాట వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో టాన్ చూపిస్తూ ఉంటారు. టాన్ అయితే కనుక బట్టలన్నీ చూస్తూ ఉండేసరికి అక్కడ మిన్ను వచ్చి, నానా నువ్వేం చేస్తున్నావు, నా బట్టలు నువ్వు ఎందుకు పట్టుకుంటున్నావు చెప్పు అంటే, అదేంట్రా నువ్వు అలా అంటున్నావు, చిన్నప్పటి నుంచి నీ బట్టలు నేనే కదా ఉతుకుతున్నాను, అటువంటిది ఇప్పుడు నీకు సిగ్గు వచ్చేసిందా, అయినా సరే చూడు ఇవన్నీ చిరిగిపోని, ఇవన్నీ నీకు అవసరమా, వేరే కొత్తవి కొనుక్కోవచ్చు కదా అనేసి వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. దానికి మిన్ అంటది, అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్, నేను కొనుక్కుంటాను తర్వాత, ప్రస్తుతానికి నేను వేసుకుంటున్నాను కదా, రాండి ఫస్ట్ మనం తిందాం అనేసి మిన్ అంటూ ఉంటుంది. టాన్కి డాటర్ అనమాట మన మిన్ను. సో వీళ్ళిద్దరూ అయితే కనుక బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. మన మిన్ అంటది, కరెంట్ బిల్ వచ్చింది టేబుల్ మీద పెట్టాను, అంతేకాదు రెంట్ కట్టాలి కాబట్టి మీరు అయితే కనుక డబ్బులు అడ్జస్ట్ చేయండి ఓకేనా అంటేని, ఏంటి నువ్వు అప్పుడే బాస్ అయిపోయావా, నాకు ఆర్డర్ చేస్తున్నావు నువ్వు అనేసి వాళ్ళ డాడీ గట్టిగా అరుస్తూ ఉంటేని, మీ బాస్కెట్బాల్ యొక్క టెంపర్ వచ్చేసిందా మీకు అనేసి మిన్ అని ఉంటుంది. ఎందుకు మళ్ళీ నువ్వు అది మధ్యలో లాగుతున్నావు, నేను ఆల్రెడీ దాన్ని వదిలేసాను కదా అంటే, దానికి మిన్ అంటది నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను, చైనా వద్దనేసి ఆలోచిస్తున్నాను అంటేని, ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టమో, ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేయడం వాళ్ళ ఇష్టం కదా అనేసి వాళ్ళ డాడీ చెప్పుంటాడు. సరే అయితే నేను ఒకసారి ఒక పని చేద్దాం అనుకుంటున్నాను, అది మంచి కోసమే అంటే సరే అనేసి వాళ్ళ డాడీ కూడా అని ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక జన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. వాళ్ళది కనుక బాస్కెట్బాల్ క్లబ్లోకి ఎవరైనా జాయిన్ అవుతారనేసి వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి ఇది కనుక మిన్ వచ్చి ఉంటుంది. మిన్ని చూసిన వాళ్ళందరూ షాక్ అవుతూ ఉండేసరికి మిన్ అంటది, నేను కూడా మీ బాస్కెట్బాల్ టీం మెంబర్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అనేసి అంటూ ఉంటారు. దానికి జన్ అంటాడు, నీ వల్లే టీం అంతా పోయింది, మళ్ళీ నువ్వు వస్తావంటేని, మీ టీంలో జాయిన్ అవ్వడం కోసం నేను జర్నలిజం కూడా మానేసి మీ దాంట్లో రిజిస్టర్ అవుదామనేసి వచ్చాను, ప్లీజ్ అని ఒప్పుకోవచ్చు కదా నేను మీ టీంలోకి రావడానికంటే. దానికి వాళ్ళు అంటారు, మాకు అబ్బాయిలే కావాలి అమ్మాయిలు వద్దంటే, నేను వచ్చేసి మీకు మేనేజర్ కిందే ఉంటాను అనేసి తను అని ఉంటుంది. నువ్వు మేనేజర్ కింద ఉండడానికైనా సరే మా టీంలో మెంబర్స్ లేరు కదా అనేసి, ఈ టైంలో కొంతమంది వస్తూ ఉంటారు మేము జాయిన్ అవుతామనేసి. ఫస్ట్ వచ్చే అబ్బాయి పేరు వచ్చేసి కయో, రెండోసారి వచ్చే అబ్బాయి పేరు టేల్, అండ్ థర్డ్ మెంబర్ వచ్చేసి ప్రిన్స్, ఫోర్త్ మెంబర్ వచ్చేసి పుత్,
ఫిఫ్త్ మెంబర్ వచ్చేసి మే అనమాట. సో వీళ్ళందరూ వచ్చారనమాట. మేము వచ్చేసి మీ టీంలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాం అనేసి చెప్పుంటారు. సో వీళ్ళు కూడా అనమాట సరే అనేసి జాయిన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు చూసుకునేసరికి డైరెక్టర్ సార్ వచ్చేసి ఒక 10 మెంబర్స్ కావాలన్నారు కదా, బట్ వీళ్ళకైతే కనుక 11 మెంబర్స్ వచ్చి ఉంటారు. హే మనమే విన్ అయ్యాం, 11 మెంబర్స్ వచ్చేసారు కదా అనేసి అనుకుంటా అనమాట. సరే అయితే ప్రాక్టీస్ రేపు పొద్దు నుంచి స్టార్ట్ చేద్దాం కదా అనేసి ప్రాక్టీస్ అయితే కనుక నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తుంటారు. బట్ వీళ్ళకి అయితే కనుక బాస్కెట్ బాల్ బేసిక్స్ కూడా తెలియదు అనమాట. సో ఒక్కొక్కరు ఎలా ఆడతారంటే వాళ్ళు ఆడతారనమాట. బాల్ని కూడా పట్టుకోవడం రాదు. అది చూసిన మిన్న అంటది, మరి వీళ్ళతో పని అవుతుంది అంటావా అంటేని ఏమో చూడాలి, బట్ ఈ టైంలో ఇది కనుక కోచింగ్ అనేది బాగా అవసరం, ప్రాక్టీస్ కూడా బాగా ఉండాలి, మనకి 12 మెంబర్స్ ప్లేయర్స్ కావాలి కదా అనేసి మిన్న అంటూ ఉంటుంది. అవును మనకి 12 మెంబర్స్ కావాలి, కాకపోతే ఇప్పుడు 11 మెంబర్స్ ఉన్నాం కదా, వీళ్ళతో మనం ప్రాక్టీస్ చేయాలంటే మరి నువ్వు వీళ్ళకి ప్రాక్టీస్ నువ్వు ఇస్తావు అంటేని నాకు నేనుగా ప్రాక్టీస్ తీసుకోగలను, బట్ వీళ్ళకి కూడా చాలా వరకు ఇవ్వగలను, బట్ మనకు అది కనుక ఒక కొత్త కోచ్ కావాలనేసి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక జెన్ అనమాట. డైరెక్టర్ సార్ వెళ్తూ ఉండేసరికి డైరెక్టర్ సార్ని ఆపనమాట. సార్ మాకైతే కనుక ఒక కొత్త కోచ్ కావాలనేసి అడుగుంటాడు. దానికి డైరెక్టర్ కూడా అనమాట అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక టాన్ని అండ్ డైరెక్టర్ సార్ని చూపిస్తూ ఉంటారు. డైరెక్టర్ సార్ అనమాట టాన్ పిలిచి నువ్వు మా ఫుట్బాల్ కోచ్ వాళ్ళకి నువ్వు ట్రైనింగ్ ఇవి, నిన్నైతే కనుక కంప్యూటర్ సార్ కింద తీసేసి కోచ్ కింద పెట్టాం మేమంటేని, పెట్టడానికి మీరెవరు అయినా సరే బాస్కెట్ బాల్కి వేరే వాళ్ళు కొత్త వాళ్ళు పెట్టుకోండి కోచ్ కింద, నేను మాత్రం ఉండను అనేసి తను అంటూ ఉంటే అదేంటి నువ్వు అలా అంటున్నావు, ఇక్కడ వాళ్ళకి బాస్కెట్ బాల్కి కోచ్ అవసరం, అందుకోసమే నేను సెలెక్ట్ చేస్తామంటేని చూడండి నేను చేయను అన్న పని చేయను కాబట్టి నేను వెళ్ళిపోతా అనేసి తను అంటూ ఉంటే దీనికి కంగారు ఏమీ లేదు, ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పి నీకు ఎంత మనీ కావాలో అంత మనీ ఇస్తానంటే నాకేమీ అవసరం లేదనేసి తను వెళ్ళిపోతే అనమాట. వెనక నుంచి బాల్ వేస్తే కరెక్ట్గా బాస్కెట్లో పడి ఉంటుంది. వావ్ అనేసి డైరెక్టర్ అంటూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో అది కనుక టాన్ ఇది కనుక ఇంటికి వచ్చి కంప్యూటర్లో రిపేర్ చేసుకుంటూ ఉంటే ఈ లోపల మిన్న వచ్చి అంటది, అన్ని కంప్యూటర్లో మీరు రిపేర్ చేస్తారంటేని చేస్తానంటే సర్లే కానీ డైరెక్టర్ సార్ ఏదో అన్నారు కంట కదా బాస్కెట్ బాల్కి మిమ్మల్ని కోచ్ కింద రమ్మని, మరి రావచ్చు కదా అంటేని నీకు బాస్కెట్ బాల్కి సంబంధం ఏంటంటే నేను కూడా బాస్కెట్ బాల్లో ఇప్పుడు జాయిన్ అవ్వానంటే నిన్నెవరు జాయిన్ అవ్వమన్నారు, దానికి నువ్వు దూరంగా ఉండమని చెప్పాను కదంటే మీకు నచ్చలేదని నన్ను కూడా దూరంగా ఉండమంటారు ఏంటి అనేసి తను అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది అనమాట. మనం ఇంకా అలా షాప్కి వెళ్తూ ఉండేసరికి అక్కడే బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు కొంతమంది. సో ఆ బాల్ వచ్చి మనం ఇంగికి తగిలేలాగా వస్తుంది. ఆ బాల్కి అడ్డంగా మన రుయ్య అయితే కనుక వచ్చి ఆడు నిలబడి ఉంటాడు. ఆ రుయ్యని చూసినా మింగ అంటది, నీ పేరు వచ్చేసి రుయ్య కదా అంటేని అవును నేను మీకు తెలుసా అనేసి మన రుయ్య అనుకుంటాడు. నువ్వు మిస్టీరియస్ గుడ్ లుకింగ్ గాయ కదా అంటేని ఏంటి నువ్వేం మాట్లాడతావంటే నీ గురించి తెలియని వాళ్ళు ఎవరో ఉంటారో తెలుసు స్కూల్లోని, నీ గురించి నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను నా జర్నలిస్టం క్లబ్లోనంటేని అవునా బట్ నాకు స్కూల్లో విషయాలు ఏం తెలియదు అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడనమాట. సో వాళ్ళ టీం మెంబర్స్ పిలుచుంటారనేసి మన మిన్ మాత్రం మన రుయ్యి వంకే చూస్తూ ఉంటుంది. రుయ్యి వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా ఆడుతూ ఉంటాడనమాట బాస్కెట్ బాల్. అదంతా ఇది కనుక మనం ఇది కనుక తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో ఇది కనుక ఇప్పుడు టాన్ చూపిస్తూ ఉంటారు. టాన్ లెగ్సేసరికి వాళ్ళ అమ్మాయి మింగ్ అయితే కనుక బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాను మీరు కూడా తినేసి రాండి అనేసి చెప్పుంటుంది. టాన్కి అయితే కనుక డైరెక్టర్ సార్ ఫోన్ చేసి నీకు ఎంత మనీ కావాలన్నా నేను ఇస్తాను ప్లీజ్ నువ్వు అయితే కనుక కోచ్ కింద రా అనేసి అడుగుంటారు. సో ఈయన కూడా ఒప్పుకుంటారనమాట. ఇప్పుడు బాస్కెట్ బాల్ టీం మెంబర్స్ని చూపిస్తూ ఉంటారు. అక్కడికైతే కనుక డైరెక్టర్ సార్ టాన్ తీసుకొని వచ్చి ఉంటారనమాట. ఇక్కడ నుంచి మనం కోచ్ అయినా పిలుచుకోవచ్చు, కోచ్ని తీసుకొని వచ్చి ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవి అదేంటి ఈయన వచ్చేసి కంప్యూటర్ సార్ కదా అంటేని అవును కంప్యూటర్ సార్నే, కంప్యూటర్ సార్ కోచ్ అవ్వకూడదని ఎక్కడైనా రూల్ ఉందా అనేసి టాన్ అంటూ ఉంటాడనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే మనం ఇది కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ డాడీ వచ్చేసి కోచ్ అవ్వ ఉంటాడు కదా అందుకోసం అనేసి. మన జన్కి అయితే కనుక పిచ్చెకు పద్ది ఇదేంటి ఈయనేంటి రావడం ఏంటి అనేసి ఇప్పుడు అయితే కనుక బాస్ అంటున్నాం కదా. సో ఆయన్ని చూపిస్తూ ఉంటారు. ఆయన దగ్గరికి అయితే కనుక ఫోన్లో మాట్లాడాడు కదా ఆ అబ్బాయి వచ్చి ఉంటాడు. బాస్ అంటాడు నేను చెప్పింది ఏంటి మీరు అక్కడ చేసింది ఏంటి అనేసి అరుస్తూ ఉంటేని దానికి తను అంటాడు చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిందంటే ఏంటి చిన్నదాని విలువ ఎంతో తెలుసా, కొన్ని కోట్లు, అర్థమవుతుందా నీకు, ఎప్పుడైనా సరే ఆ రుయ్యి తరపున ఏ తప్పు జరిగినా కానీ నేనున్నా అనేసి నువ్వే కదా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు, మరి ఈసారి కూడా నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు అనేసి వాళ్ళ బాస్ ఇది కనుక తిన్న బెదిరిస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్లో జనం చూపిస్తూ ఉంటారు. జనం ఇది కనుక ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండేసరికి ఒక చిన్న పాపని డబ్బులు ఇమ్మని ఇద్దరు అబ్బాయిలు ఏడిపిస్తూ ఉంటారు. అది చూసిన జనం అనమాట
అనమాట ఆ ఇద్దరు అబ్బాయిల దగ్గరికి వెళ్ళి తిడతా ఉండేసరికి వాళ్ళది కనుక మన జెన్ననే కొడతా ఉంటారు. అటు నుంచి వెళ్తున్న ఒక అబ్బాయి కనుక వచ్చనమాట ఆ రౌడీలని అయితే కనుక కొడతా ఉంటాడనమాట. ఆ అబ్బాయి ఎవరో కాదు మన రుయి, కళ్ళని చూసి చెప్పేయచ్చు. రుయి అనమాట ఆ రౌడీలందరినీ కొట్టేసి అక్కడి నుంచి స్కూటీ వేసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. రుయి వచ్చేసి ఫేస్ మాస్క్ కూడా పెట్టుకున్నాడు అందుకోసం అనేసి మన జెన్ గుర్తుపట్టాడు అనమాట. జెన్ ఎవరు సేవ్ చేస్తారని చూద్దామని టైంలోనే అక్కడి నుంచి రుయి కూడా వెళ్ళిపోయి ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో ఇది కనుక జెన్ తన ఆర్డర్స్ అన్నీ విద్దాం కదా అనేసి వెళ్తూ ఉంటాడు లొకేషన్ చూసుకుంటా. తనకే ఒక స్కూటీ కనిపించి ఉంటుంది. ఇది నన్ను మార్నింగ్ సేవ్ చేసుకున్న అబ్బాయి ఇదే కదా అనేసి పక్క తిరిగి చూసేసరికి అక్కడ రుయి అయితే కనుక బాస్తో మాట్లాడారు కదా ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అబ్బాయి అంటాడు, చూడు బాస్ వచ్చేసి మన మీద చాలా కోపంగా ఉన్నాడు, అయినా సరే నేను గేమ్ ఓడిపోమన్నప్పుడు ఓడిపోవచ్చు కదా నువ్వు అంటేని, చూడు నేనెందుకు ఓడిపోవాలి, నేను వచ్చేసి అలాగే ఆడతానంటేని చూడరా అనేసి తనది కనుక కాలర్ పట్టుకుంటాడనమాట. చూడు మన బాస్ ఏది చెప్తే మనం అది వినాలి, ఆయన ఏం చెప్తే అది మనం పాటించాలి, నీకు అర్థమవుతుందా రుయి, ఆయన మంచిగా ఉంటేనే మనం కూడా మంచిగా ఉండగలం అంటేని, చూడు ఇది బాస్కెట్బాల్ గేమ్ కాదు, మీరు చెప్పినట్టుగా నేను వినడానికి నాకు ఎలా అనిపిస్తే నేను అది చేస్తానంటేని, చూడు ఈసారికి నీకు నచ్చినట్టుగా చేసావు కదా, నెక్స్ట్ టైం ఏదే కనుక నువ్వే గేమ్ అన్నా కానీ అందులో విన్నింగ్ లూజ్ అన్నది మా చేతుల్లో ఉంటుంది, మేము ఎలా చెప్తే నువ్వు అలా వినాలనేసి తను అంటూ ఉంటాడు. అలా అనేసి అక్కడి నుంచి తను వెళ్ళిపోయి ఉంటాడు. మన రుయి కూడా అనమాట అటు నుంచి వెళ్తే జెన్ చూసేసి ఉంటాడు. జెన్ దగ్గరకు వచ్చి అదేంటి నువ్వు నాకు సీక్రెట్ ఏజెంట్ కింద వర్క్ చేస్తున్నావా, నన్ను ఫాలో అవుతున్నావు నువ్వు అంటే, నేను ఫాలో అవ్వడం లేదు, నేను వచ్చేసి కాఫీకి ఆర్డర్ డెలివరీ చేద్దామనేసి వచ్చానంటేని అదేమీ కాదంటేనే, అయినా సరే నువ్వు మార్నింగ్ నన్ను సేవ్ చేస్తుంది నువ్వే కదంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు తెలియడం లేదంటే నేను గుర్తుపట్టగలను, నువ్వు వచ్చేసి మార్నింగ్ హెల్మెట్ పెట్టుకున్నావు కదా అదే హెల్మెట్ అదే స్కూటీ ఇది, అయినా సరే నువ్వు విన్నింగ్ లూజ్ అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు బాస్కెట్బాల్ మళ్ళీ ఆడుతున్నావా, అసలు నువ్వెవరు అనేసి తను అడుగుతూ ఉంటే మన రుయి అయితే కనుక తన వంక అలా చూస్తాడు, ఏం చెప్పడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందని చూసేయచ్చు. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.